శరణ్య, దర్శన్ ఇద్దరు రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన నిద్రపోతూ ఉంటారు. అప్పుడే సౌమ్య శరణ్య దర్శన్ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి దర్శన్ అని ప్రేమగా దర్శన్ని పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపుకి దర్శన్ ఒక్కసారిగా నిద్రపోతున్న వ్యక్తి కూడా ఉలిక్కిపడినట్టు బెడ్ పైనుంచి లేచి కూర్చొని ఆ సౌమ్య గొంతుకి ఏదో తను ఒక మాయలోకి వెళ్ళిపోయినట్లుగా నిద్ర నుంచి లేచి బెడ్ పైన కూర్చొని ఉంటాడు. తర్వాత తనకు తెలియకుండానే బెడ్ పై నుంచి దిగి నడుచుకుంటూ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ సౌమ్య ఉంటుంది. సౌమ్య అలా వచ్చిన దర్శన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. తర్వాత దర్శన్ చేయి పట్టుకొని దర్శన్ని తీసుకొని హాల్లోకి వెళ్ళి సోఫాలో ఇద్దరు కలిసి కూర్చొని ఉంటారు. తర్వాత సౌమ్య దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ దర్శన్ నాకిప్పుడు చాలా ఆకలేస్తుంది అని చెప్తూ ఉండటంతో వెంటనే దర్శన్ ఎదురుగా టేబుల్ పైన కొన్ని ఫ్రూట్స్ ఉండేసరికి ఆ ఫ్రూట్స్లోంచి ఒక యాపిల్ పండు తీసి ముక్కలుగా కట్ చేసి సౌమ్యకి ఇస్తూ ఉంటాడు. అప్పుడు సౌమ్య మాత్రం నువ్వు ముందు తిను దర్శన్ అని ఆ కట్ చేసిన యాపిల్ ముక్కల్ని దర్శన్కి ఇస్తూ ఉండేసరికి దర్శన్ ఒక్కొక్క ముక్కను తీసుకొని తింటూ ఉంటాడు. ఆ బ్రాస్లెట్ ప్రభావం వలన సౌమ్య పక్కన కూర్చొని దర్శన్ ప్రేమగా యాపిల్ ముక్కల్ని తింటూ ఉంటాడు. యాపిల్ ముక్కల్ని తింటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా సౌమ్య ఇప్పుడు నువ్వు తింటున్న ఆ యాపిల్ ముక్కని నాకు తినిపించు అని అంటూ ఉండేసరికి దర్శన్ సౌమ్య బ్రాస్లెట్ మాయలో పడిపోయి సౌమ్యకి ప్రేమగా ఆ యాపిల్ ముక్కని తినిపించబోతుంటే ఈలోపు ఒక్కసారిగా శరణ్యకి మెలకువ వచ్చినట్టయి పక్కన చూసేసరికి దర్శన్ ఉండడు. అప్పుడు వెంటనే ఎక్కడికి ఈ టైంలో ఎటుపోయి ఉంటాడు అని ఆలోచించుకుంటూ ఉండేసరికి రూమ్ డోర్ తీసి ఉంటుంది. ఈ టైంలో డోర్ ఓపెన్ చేసి ఉందేమిటి, ఈయన ఏమైనా బయటికి వెళ్ళుంటాడా, వెళ్ళి చెక్ చేద్దామని బెడ్రూమ్ నుంచి లేచి బయటికి వచ్చి చూసేసరికి హాల్లో దర్శన్ ప్రేమగా సౌమ్యకి యాపిల్ని తినిపించడం చూసి ఒక్కసారిగా కోపంతో దర్శన్ సౌమ్య దగ్గరికి వచ్చి ఆ దర్శన్ సౌమ్యకి తినిపించబోతున్న యాపిల్ ముక్కని తీసివేసి ఒక్కసారిగా లాగిపెట్టి సౌమ్య చెంప మీద ఒక్కటి కొడుతుంది. అది చూసిన దర్శన్ ఏయ్ ఎందుకు నువ్వు తనని అలా కొడుతున్నావు, అసలు ఇదంతా చేయటానికి నువ్వు ఎవరు అని దర్శన్ శరణ్యని కోపంగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు శరణ్య నేను ఎవరని అంటారేంటండి, నేను మీ భార్యని అని సౌమ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు దర్శన్ మాత్రం కోపంగా నువ్వు నా భార్యవేంటి, నువ్వు నా భార్యవి కాదు, సౌమ్యనే నా సర్వస్వం అని దర్శన్ కోపంగా శరణ్యతో అంటూ ఉంటాడు. దర్శన్ మాటలు విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి దర్శన్ చేతికి సౌమ్య పెట్టిన ఆ మాయా బ్రాస్లెట్ వల్లనే దర్శన్ ఇలా ప్రవర్తిస్తున్నాడని శరణ్య ఎలా తెలుసుకొని సౌమ్య కుట్రని ఎలా తిప్పికొట్టి తనకి బుద్ధి చెప్తుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.